ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుతములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని మేము తలుస్తున్నాం. అదే రీతిలో మేము కూడా దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా దేవుడు మీ సన్నిధికి నడిపించడానికి గొప్ప కృపను అనుగ్రహించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? గత క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలీలు దైవాశీర్వాదాలు, క్రైస్తవులు దైవాశీర్వాదాలు అనే అంశాన్ని గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి, దేవుడు మనకు ఎలాంటి ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు, మరి ఆయన కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి, దాని గురించి మనం చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలన చేద్దాం. గత క్లాసులో క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యాల గురించి టూకీగా మనం నేర్చుకున్నాం. అసలు దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాలు ఏంటి, దేవుడు క్రైస్తవులుగా ఉన్న మనకి అనుగ్రహించిన ఐశ్వర్యాలు ఎలా అనుగ్రహిస్తున్నాడో, ఆయనకున్న ఐశ్వర్యాలు ఏంటి, దాని గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం పరిశీలన చేస్తే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:19 అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట. అసలు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడంటే అర్థమేంటి, దేవుని ఐశ్వర్యం ఏంటి అనేసి కొంతవరకు మనం పరిశీలన చేద్దాం. చాలా లోతైన అంశము, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తానికి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఎఫ్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 15-19 మనం పరిశీలన చేద్దాం. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 15-19 మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు గారు ఎఫ్సీ సంఘానికి రాస్తున్నాడు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి దేనికి కావాలంట? అంతరంగ పురుషుని యందు శక్తి కలగాలంట. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఆత్మ వల్ల బలపరచబడటం ఏంటంటే, ఆత్మ ద్వారా సిద్ధపరిచినటువంటి వాక్యము ద్వారా మనము బలపరచబడాలి. ఆత్మ ద్వారా బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లును అంటాడు. యేసుక్రీస్తు దేవుడు నాలో ఉన్నాడు అంటే యేసుక్రీస్తే తండ్రి అని అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు అంటాడు. మన హృదయాల్లో ఎవరు నివసించాలంట? క్రీస్తు నివసించాలి. క్రీస్తు నివసించాలంటే మన హృదయాల్లో ఎవరు ఉండాలి? క్రీస్తు వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని క్రీస్తు హృదయంలో భద్రపరుచుకున్న క్రీస్తు అంటున్నాడు, తండ్రి నాలో ఉన్నాడు అని అంటున్నాడు. అలాగే పౌలు గారు జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని అంటాడు. కాబట్టి రాయబడిన వచనాల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనే మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా చూడండి. దేవుని సంపూర్ణతలో పూర్ణులవ్వాలి. ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు శక్తి గలవారగినట్లు ప్రార్థించున్నాను. ఏం కావాలంట? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి అనేసి చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే 18వ వచనంలో, మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధుల్లో దాని పొడుగు ఎత్తు ఎంతో గ్రహించాలి. అంటే ఇది గ్రహించాలంటే ఏం జరగాలి అంటే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. అంటే
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఎవరిలో అయితే దేవుని వాక్యము నివసిస్తుందో, ఎవరిలో అయితే దేవుని వాక్యము మరి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుంటారో వారు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగింది. ఆత్మ వల్ల బలపరచబడదు, ఆత్మ సంబంధంగా బలపరచబడేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళ జీవితాలను మనం పరిశీలన చేస్తే వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉందో మన జీవితంలో ఏం జరుగుతుందంటే మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ వెలిగించబడినప్పుడు ఏం జరుగుతుందంటే మన లేఖనాల్లో రాయబడినటువంటి ఏదైతే సత్యము సర్వసత్యం ఉందో ఈ వాక్యము మన గురించి రాయబడినటువంటి సంగతుల్ని మనం అర్థం చేసుకోగలం. లేకపోతే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ ప్రస్తుత కాలంలో మనం పరిశీలన చేస్తే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటో మరి తెలియకుండానే మనం దేవుణ్ణి అది నాకు అదివు, నాకు ఇదివు, నాకు అదివు అని అడిగేటటువంటి పరిస్థితి, ఈ లోక సంబంధమైన వాటిని గురించి అడిగేటటువంటి పరిస్థితి మరి మనం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఎలాంటిది? భూ సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా, మరి ఈ శరీర సంబంధమైనదా, ఈ లోక సంబంధమైనదా, ఏది అనేది మనం పరిశీలన చేస్తే దేవుని ఐశ్వర్యము ఈ లోక సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చక్కని మాట యాకోబు గారు చెప్తూ ఉన్నారు. యాకోబు పత్రికలో మనం పరిశీలన చేస్తే 1వ అధ్యాయంలో 16-17 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా అంటాడు. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతివి మోసపోతున్నారు. మొదటి శతాబ్ద కాలంలో కూడా మోసపోతున్నారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఈ లోక విషయంలో మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచినేళ్ళ మనము మనుషులందరికంటే మరి దౌర్భాగ్యం అవుతూ ఉంటాడు. పౌలు గారు చెప్తూ ఉంటారు, కొరింథీ పత్రికకి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యాకోబు గారు చెప్తున్నాడు, మోసపోకండి, మీరు ఈ బోధకులు మోసం చేస్తున్నారు, ఈ లోక సంబంధమైనవే మీకు ఇస్తానంటున్నాడు. ఈ లోక సంబంధమైన వస్తువులు నీకు మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, గాలి, ఎండ, వాన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, సూర్యుని వెలికి ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే నీకొక్కడికే కాదు, అందరికీ వస్తున్నాయి. అయితే దేవుని శ్రేష్టమైన ప్రతి ఇవి ఎక్కడి నుంచి వస్తుందంటే 17వ వచనంలో యాకోబు పత్రిక 1:17 చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమును గమనం వలన కలుగు ఏ ఛాయి అయినను లేదు అంటాడు. ఒకసారి అలా శ్రేష్టమైన ప్రతి ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? పరసంబంధమైనది, ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే మనము అయిన ఆత్మ దేనికి సంబంధించింది? ఏ లోకానికి సంబంధించింది? ఇది ఆత్మ పరసంబంధమైనది. కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కూడా ఆత్మకి సంబంధించిన ఆశీర్వాదం ఇస్తాడు, కానీ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కూడా, అంటే శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం ఈరోజు క్రైస్తవులకి మనకి దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని వారసులు, దేవుని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారంగా ఉన్నటువంటి మనకి ఈ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఇచ్చేది, పరసంబంధమైనవి. ఎక్కడి నుంచి వస్తే జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటాడు. అందుకనే పౌలు గారు మరి ఎఫ్సి సంఘానికి వ్రాసిన పత్రికలో 3వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు కూడా మనం క్షుణ్ణంగా చదవగలిగితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి, దేవుడు కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే దేవుడు కలిగి ఉన్న ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 3-7 వచనాలు మనం చదువుదాం ప్రియులారా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అంటాడు. ఎందుకు అంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంట.
మరి ఈ లోక సంబంధంగా మనం చూస్తే ఆశీర్వాదాలు అనేసి, లేకపోతే దేవుని ఆశీర్వాదాలు అనేసి కొన్ని సందర్భాల్లో చిట్టీలు తీస్తూ ఉంటారు. చిట్టీలు తీసి అబ్బా దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు, నాకు ఈ వాగ్దానం చేశాడు, నన్ను ఇలా ఆశీర్వదిస్తా అన్నాడని జనాల్ని మోసపుచ్చుతున్నారు నేటి క్రైస్తవ బోధకులు. చాలా జాగ్రత్తగా, నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా విమర్శించడానికి ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఉన్న సంగతుల్ని మనకి తెలియకుండా చేస్తానికి సాతాను మన ద్వారానే మన్నే వాడుకుంటున్నాడు, మిమ్మల్నే వాడుకుంటున్నాడు, మన వాడుకుని మన ద్వారా అనేక మందిని చెడగొట్టి తనతో పాటు నిత్య నరకాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించింది. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలని, తనకు కుమారులుగా స్వీకరించుటకే ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. తన కుమారులుగా చేసుకోవాలని మన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎంత ముందుగా అంటే కింద చెప్తా ఉన్నాడు, మనము తన ఎదుట చూడండి, దేవుని ఆశీర్వాదము, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవల్లని జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఎలా ఎవరుగా ఉండాలంటే తన కుమారులుగా ఉండాలి. కుమారులు అంటే దేవుడు కుమారులు అంటే వారసులు, అంటే దేవుడికి కలిగిన సమస్తానికి వారసులుగా ఉండాలని మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించి దేవుడి విషయంలో మనం పరిశీలన చేస్తే పౌలు గారు దేవుని విషయంలో చెప్తా ఉన్నాడు. మనము కూడా కొన్ని సందర్భాల్లో పలానా ఆయన చాలా గొప్పవాడండి, పలానా ఆయన చాలా ధనవంతుడు, శ్రీమంతుడు, ఆయన ఏముందండి శ్రీమంతుడు అని అంటాం. శ్రీమంతుడని అంటే పౌలు గారు మరి దేవుణ్ణి చాలా స్పష్టంగా గుర్తించగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు ఎలాంటి వాడంట, ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం అంటాడు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే శ్రీమంతుడు అనేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. శ్రీమంతుడంట దేవుడు, శ్రీమంతుడు. వేటిలో శ్రీమంతుడు? మన శ్రీమంతులు అంటే ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర? ఆయన ఇచ్చేది ఏంటి? ఆయన దగ్గర ఉన్నదేంటి? ఈ లోక సంబంధమైన సంగతులు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. శ్రీమంతుడు అంటే బంగారం ఉందా, డబ్బు ఉందా, వెండి ఉందా, లేకపోతే కార్లు ఉన్నాయా, బిద్దులు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం శ్రీమంతుడు అంటే. మరి దేవుడి విషయంలో మనం చూస్తే దేవుడు శ్రీమంతుడు, ఆయన సంపన్నుడు, ఆయన శ్రీమంతుడు. ఆయన ఎలాంటి సంపన్నుడు, దేని విషయంలో సంపన్నుడు అనేది మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులరా, పరిశీలన చేద్దాం. ఎఫ్సి పత్రికలో మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేండుగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడంట. మీరు వాటిని చేయుతూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కూడా మనమందరమును శరీరము ఎక్కువ మనస్సు ఎక్కువ కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అనేసి 3 వచనాలు రాసిన తర్వాత పౌలు గారు కొద్దిగా ఉపశమనానికి సంబంధించిన మాట మరి చెప్తా ఉన్నాడు. ఏంటంటే 4వ వచనం చూద్దాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, ఈ 4వ వచనంలో దేవుడు ఎలాంటి సంపన్నుడంట? దేవుని దగ్గర ఆయన సంపన్నుడు. దేవుడు సంపన్నుడు. ఆయన దగ్గర ఉన్న సంపద ఏంటి? పౌలు గారు ఇందాక ఏం చెప్పాడు? శ్రీమంతుడు అని చెప్పాడు. ఇక్కడ అదే పౌలు గారు ఎఫ్సి పత్రికకి చెప్తున్నాడు సంపన్నుడు అంట. సంపన్నుడు ఏంటా సంపన్న? ఆయన దగ్గర ఉన్న సంపద ఏంటంటే కరుణ అనే సంపద కలిగిన వాడు, కరుణా సంపన్నుడైన దేవుడు. అబ్బా, ఎంత గొప్ప మాట! మనం రోజు చదువుతున్నాం, మనకి అర్థం కావట్లా. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఎంత స్పష్టంగా మనం చదవాలి. బైబిల్ 100 సార్లు చదివాం, లేకపోతే 200 సార్లు చదివాం అని చెప్పడానికి మాత్రమే కాకుండా చదివింది మనకి అర్థమవుతుందా? ఇది మనం ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. పౌలు గారు ఎంత ఆత్మీయ స్థితిలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడేయండి, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికి, మహాప్రేమ చేత క్రీస్తు కూడా. ఆయన ఏ సంపన్నుడంట? కరుణా సంపన్నుడు. కరుణ, జాలి, కరుణిస్తాం మనం. కొంతమందిని కరుణించి ఏం చేస్తాం? ఏదైనా తప్పు చేసినా, లేకపోతే ఏదైనా చాలా 4 రోజులు ఆనందం లేదనుకోండి, ఆనందం తినకపోతే మనం కరుణించి మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మనం తినాలనుకున్న అన్నం కూడా వాళ్ళకి పెట్టేటటువంటి పరిస్థితి. ఆయన కరుణ సంపన్నుడు దేవుడు. అలాంటి సంపన్నుడు దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు శిక్ష విధించిన దేవుడు కరుణా సంపన్నుడు అంట. ఒకసారి ఆలోచించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంటూ ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కరుణా సంపన్నుడు అనుగ్రహించాడు. అబ్బా, ఎంత గొప్ప కరుణ కలిగినటువంటి దేవుడు. ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రియులారా, ఇంకా కొద్దిగా చాలా జాగ్రత్తగా సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు. అలాగే రోమాపత్రికకి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి, ఆయన కరుణా సంపన్నుడు. ఎలా బయలుపరిచాడంటే ఆ కరుణను, అంటే క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. కాబట్టి దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చివాడినై ఉండుటకు ఆయన్ను అలాగూ చేసెను. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సంగతులు బైబిల్లో రాయబడి ఉంటే మనము ఎంతసేపు మన గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటానికి బైబిల్లో ఏమైనా ఉన్నాయా? శరీర సంబంధమైన వాటిని సమకూర్చుకుంటానికి దేవుడు బైబిల్లో ఫలాంది ఇస్తాడు అవి చూస్తున్నారు. కానీ ఆత్మకి సంబంధించిన ఆయన కరుణా సంపన్నుడు. మనము చనిపోయాం, అపరాధాల చేత పాపముల చేత చనిపోయామంటే అర్థమేంటి? దేవునికి దూరం అయిపోయాం, దేవుని నుండి నిత్య ఎడబాటు జరిగిపోయింది. జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులుగా ఉన్నాం. అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నాం. ఆయనను కరుణా సంపన్నుడైన దేవుడు మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైనగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు అనేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. మరొక మాట చూద్దాం ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన దగ్గర అంటే కృపా మహాదైశ్వర్యం ఉందట. ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఏంటంటే కృప అనే ఐశ్వర్యం ఉందట. కృప అంటే చూడండి, గమనించండి. మనం పరిశీలన చేస్తే ఎవరైనా మన దగ్గరికి వచ్చేసి అమ్మ నాకు దానం చేయండి అంటారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చేసి అంటాడు సాయంత్రంకి, నేను పని చేశాను నాకు జీతం అంటాడు. జీతమేమో చేసిన పనికి ఇచ్చేది జీతము, చేయకుండా ఇచ్చేది కృప. పని చేయకుండా
ఇచ్చేది కృప. నాకు సహాయం చేయండి, నాకు అన్నం పెట్టండి, లేకపోతే నాకు ఈ సహాయం చేయండి, ఆ సహాయం చేయండి అయ్యగారు అమ్మగారు అని అడుగుతాడు. అడిగితే మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? దానం చేస్తాం. అలాగే దేవుడి విషయంలో మనం ఆలోచిస్తే దేవుడు కృపా సంపన్నుడంట. కృపా మహదైశ్వర్యం ఆయన దగ్గర ఉంది. మనము నీతిమంతులమనే కాదు, మనము ఇంకనూ భక్తిహీనులుగా ఉన్నప్పుడే దేవుడు క్రీస్తుని యుక్తకాలం ముందు భక్తిహీనుల కోసం క్రీస్తుని లోకానికి పంపించాడు. చూద్దాం ప్రియులారా, ఎఫ్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం మనం పరిశీలన చేస్తే, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయేగములో కనపరిచి నిమిత్తము అంటాడు. తన కృపా మహదైశ్వర్యాన్ని రాబోయేగములో కనపరిచి నిమిత్తము అంటాడు. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఏం చేశాడు క్రీస్తునందు మనకు ఉపకారం? అసలు గుర్తిస్తున్నాను, మనకు అర్థమవుతుందా? క్రీస్తులో దేవుడు మనకు ఉపకారం ఏం చేశాడు అంటే, ఏం చేశాడు? నాకు ఇల్లు కట్టుకుంటానికి, నా కారు కొనుక్కుంటానికి, లేకపోతే నాకు పెళ్ళి అవ్వటానికి, లేకపోతే నాకు చిట్టి పడటానికి, లేకపోతే నాకు కోర్టు గొడవలు పోవటానికి, నాకు పిల్లలు పుట్టడానికి, లేకపోతే రకరకాలుగా మనం ఆలోచిస్తాం. అయితే ఇక్కడ క్రీస్తునందు ఆయన చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అంట రాబోయేగముల్లో కనపరుచు నిమిత్తము. రాబోయేగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది. అందుకని పౌలు గారు అంటాడు, మనము పొందబోవు మహిమ ఏదంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎండ తగినవి కాదు అంటాడు. పొందబోయే మహిమ ఎలాంటిది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం మార్చబడేటటువంటి మన దేని శరీరం తన మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మార్చబడింది. మనం ఎక్కడుంటాం? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని పెడతానంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కలిగి ఉన్న మహిమ ఏంటి? మీరు మృతి పొందితే అంటాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది అంటాడు. మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. కాబట్టి ఇదంతా ఎలా సాధ్యమైంది మన జీవితాల్లో అనంటే, తన కృపా మహదైశ్వర్యము క్రీస్తులో ఆయన చేసిన ఉపకారము ద్వారా తన కృపా మహదైశ్వర్యము మనం పొందుకుంటాం. కృపా మహదైశ్వర్యం ఎప్పుడైనా ఆలోచించామా? కృపా మహదైశ్వర్యం అంటే ఏంటి? కృప మనం పనిచేస్తే మన క్రియల వల్ల జరిగిందా? మనం పనిచేస్తాం వలన మనం నీతిమంతులమయ్యామా? ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా. ఇంకా మనం చూస్తే ఎఫ్సీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటాడు. చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము, ఆ ప్రియుని అంటే యేసుక్రీస్తులో దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి యేసుక్రీస్తులో క్రీస్తు రక్తము ద్వారా ఏం జరిగిందంట? మనకు విమోచనము, మన అపరాధాలకు క్షమాపణ, మనకి విమోచన, మనకి అపరాధాలకు క్షమాపణ ఎలా జరిగింది? ఎవరి కృపా మహదైశ్వర్యము అంటే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టే దేవుడు క్రీస్తులో మన అపరాధాలకి క్షమాపణ, లేకపోతే మన పాపములకు విమోచన జరిగించాడు. ఒకసారి ఆలోచించారా? దేవుడు ఆయన కృపా మహదైశ్వర్యం అంట. ఐశ్వర్యము, అది ఐశ్వర్యం. ఆయన కృప అనేది ఐశ్వర్యము. ఒకసారి ఆలోచించండి. మరి ఆయన కృప మన మీద చూపబట్టే మన అపరాధాలకి క్షమాపణ, మన పాపాలకి విమోచన. ఇదన్నీ ఎలా జరిగిందంటే ఆయన కుమారుని రక్తములో మనకి దేవుడు జరిగించాడు. మరి ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది ప్రియులరా. అలాగే ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా చక్కని మాట రాయబడి ఉంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అంటాడు. ఇది మీ వలన కలిగింది, అది మేమేదో చేశాం కనుక మేము రక్షణ పొందాం అనేది కాదు. ఇదేంటి? విశ్వాసం ద్వారా కృపచేతనే, దేవుని కృపా మహదైశ్వర్యం వలన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ద్వారా మన అపరాధాల క్షమాపణ, అనగా మన పాపాలకి విమోచన కలిగి ఉంది. అందుకనే అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు,
ఇది దేవుని వరమే అంటాడు. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 8:24 వచనములో అక్కడ రాయబడిన మాట మనం పరిశీలన చేద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా, మనం డబ్బులు పెడితే నీతిమంతులమై అయ్యాం కాదు, మనం ఏదో నీతి క్రియలు జరిగిస్తే నీతిమంతులమై అయినటువంటి పరిస్థితి కాదు. కృపచేతనే ఉచితముగా మనము నీతి క్రియలు జరిగించటం ద్వారా కాదు, కృపచేతనే మన నీతిమంతులుగా తీర్చబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా, ఆయన కృపచేతనే ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇంకా మనం చూస్తే ఆయన ఎలాంటి కృప కలిగిన వాడంట, సర్వ కృపానిధి యగు దేవుడు. కృపానిధి, నిధి అంట, నిధి దొరికింది అంటారు. ఆ పలానా దగ్గర నిధి ఉందండి అంటాడు, తవ్వుతూ ఉంటారు. ఏంటి అంటే ఇక్కడ నిధి ఉందండి బ్రదర్ అంటాడు. నిధి ఉందంట. ఏం నిధి ఉంది ఇక్కడ? దేవుని దగ్గర ఏమి నిధి ఉంది? ఎప్పుడైనా చూసామా దేవుని దగ్గర ఉన్న నిధిని? మనం పరిచయం చేసి సర్వకృపానిధి దేవుడు, సర్వకృప, అన్ని విధములుగా అన్ని విషయాల్లో కూడా ఆయన కృప కలిగిన వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చూడండి ఇక్కడ మనం చూస్తే ఎంత అద్భుతమైనటువంటి సంగతి. సర్వకృపానిధి దేవుడు అంట తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలుస్తున్నాడంట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన దేవుడు, పిలిచిన సర్వకృపానిధి దేవుడు అంటాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు. అబ్బా, పౌలు ఇక్కడ పేతురు గారు ఎంత అద్భుతమైనటువంటి సంగతి చెప్తా ఉన్నాడు. మనం చూడండి, దేవుడిని ఎంత స్పష్టంగా ఆయన గ్రహించగలిగాడు, ఎంత స్పష్టంగా తెలుసుకోగలిగాడు అనేసి మనం పరిశీలన చేస్తే తన నిత్య మహిమకంట మిమ్మల్ని పిలిచాడు. ఆయన ఎవరో తెలుసా అంటే సర్వకృపానిధి దేవుడు అంట. ఎంత అద్భుతమండి! పౌలుగా పేతురు గారు ఎంత అద్భుతమైన సంగతి చెప్తూ ఉన్నాడండి. చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వకృపానిధి దేవుడు అని చెప్పుకుంటా. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణముగా చేసి సిద్ధపరిచి బలపరుచున్నాడు. పూర్ణముగా చేసి సిద్ధపరిచి బలపరుస్తాడు అనే చెప్తాము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, అసలు దేవుడు కలిగిన ఐశ్వర్యాలు ఏంటి? ఆయన క్రీస్తులో మన జీవితంలో మన ఆత్మకి చేసినటువంటి ఆ సహాయాలేంటి, ఆ ఐశ్వర్యాలేంటి, అనుగ్రహించిన ఐశ్వర్యాలేంటి, ఈవులేంటి, ఇవి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇది బైబిల్లో రాయబడి ఉంది. కానీ సాతాను అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు కనుక క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు అవిశ్వాసులైన మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగజేస్తుంది. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే రోమపత్రిక పౌలు గారు రాస్తా ఉన్నాడు 10వ అధ్యాయంలో 10వ వచనము 12వ వచనము. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఐశ్వర్యవంతుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, కృప చూపుటకు ఆయన ఈ లోక సంబంధమైన మనం నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అనేసి చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. చూద్దాం రోమపత్రిక 10వ అధ్యాయంలో 10-12 వచనాలు మనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 10-12 వచనాలు చూద్దాం. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏలైనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో సిగ్గుపడ్డని లేఖనము చెప్పుతున్నది. 12వ వచనం, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అబ్బా, ఇది చూడండి ఎంత ఈ మాటలో ఎంత అంతర్లీనంగా, ఎంత ఆత్మ సంబంధమైన మాటలో దేవుణ్ణి ఎంత దగ్గరగా వాళ్ళు
జీవించి లేకపోతే దేవునికి దగ్గరగా ఉండి దేవుని సంగతుల్ని వీళ్ళు గ్రహించగలిగారో ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన సంగతులు రాశారు చూడండి. తనకు ప్రార్థన చేయి వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యము ఏంటి? కృప అనే ఐశ్వర్యము. కృప మన కష్టపడ్డామని కాదు, మన కష్టపడకోకుండానే క్రీస్తులో మనలను రక్షించాడు, పాపాలను విమోచించాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఇంకా మనం చూద్దాం చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేస్తే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం అంట. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. దేవుని కృపా వరము మన ప్రభువైన యేసు అంటే దేవుడు క్రీస్తుని మనకు అనుగ్రహించేశాడు. రోమపత్రిక 6:23 ఏలైనగా పాపమూలంలో వచ్చి జీతము మరణము, ఆయనను దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. పాపమూలంలో వచ్చి జీతం మరణమైతే దేవుడు క్రీస్తుని మనకు అనుగ్రహించాడు కదా, అనుగ్రహించాడు. అందుకే దాన్ని అయితే దేవుని కృపావరము ఆయన క్రీస్తుని అనుగ్రహించటం, కృప మన విషయంలో కృప చూసి మనకు అనుగ్రహించాడు క్రీస్తు. అంటే కృపా వరము మనకు అనుగ్రహించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏంటంటే నిత్యజీవము. ఈ నిత్యజీవం దేనికి? శరీరానికి కాదు, శరీరానికి ఆత్మక నిత్యజీవము, ఆత్మక నిత్యజీవము. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేస్తే ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దేవుని సంగతులు ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే మనము దేవుణ్ణి స్పష్టంగా గుర్తించలేకపోతున్నాం. దేవుని సంగతుల్లో మనం ఒక వ్యక్తితో సావాసం చేసినట్లయితే ఆ వ్యక్తిని గురించినటువంటి సంగతులు మనకి చాలా అర్థమవుతాయి. ఆ తర్వాత వాళ్ళకి తగినట్లుగా మనం జీవిస్తాము, లేకపోతే వాళ్ళ అభిప్రాయాల్ని మనం గౌరవిస్తాము, వాళ్ళ అభిప్రాయాల్ని మనం గుర్తించగలుగుతాము, మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేవునితో మరి సహవాసం చేయగలుగుతున్నామా? దేవునితో ఆత్మీయ సహవాసం చేయగలుగుతున్నామా? చేయగలిగితే దేవుడు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మన విషయంలో దేవుడు చేస్తానన్నా చేసినటువంటి వాటిని మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోగలం. చూద్దాం ప్రియులారా, కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పౌలు. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పారు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైన, ఆయన ఎందు గుప్తమై ఉంది. ఆయన దగ్గర ఏమున్నాయి? చాలామంది చెప్తారు, అబ్బో ఆయన దగ్గర అండి చాలా డబ్బు ఉందండి, చాలా బంగారం ఉందండి, చాలా కార్లు ఉన్నాయండి, పెద్ద బిల్డింగులు ఉన్నాయండి అని చెప్తాం. మరి దేవుడి దగ్గర ఏమున్నాయి? అవి ఉన్నాయా నువ్వు అడుగుతున్నావు? దేవుడి దగ్గర ఉన్నాయి నువ్వు అడక్కోకుండా ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గర చాలామందిని వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు, మాకు మా పిల్లోడికి చదువు రావాలండి, మా పిల్లోడు పరీక్ష రాస్తున్నాడు, మా పిల్లోడు పెళ్ళి అవ్వాలి, లేకపోతే అది అవ్వాలి ఇది అవ్వాలి, ప్రార్థన చేయండి. మా పిల్లోడికి పాప క్షమాపణ జరగాలి, రక్షణగా జరగాలి, నిత్యజీవం కావాలి, దేవుని కృప మా పిల్లవాడి మీద చూపాలి, దేవుని కృపలో మా పిల్లవాడు ఎదగాలి అనేసి ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే గుర్తించలేదు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి తెలియదు, విశ్వాసాలకు ఎందుకు తెలియదు అంటే అసలు బోధ కలిగి తెలియదు కనుక. ఈ సంగతులు బోధ కలిగి బైబిల్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన వచనాలు వాళ్ళు ఏరుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. సంఘం దగ్గర ఎలా మనం డబ్బులు వడచుకొట్టాలి అనేసి దానికి సంబంధించిన వచనాలనే ఇచ్చేసి అవి మాత్రం చెప్తారు. కానీ ఆత్మకి సంబంధించిన వచనాలు, దేవుడు కలిగి ఉన్న మహిమ ఐశ్వర్యాలు, దేవుడు మనకి అనుగ్రహిస్తాన్న సిద్ధపరిచినటువంటి మహిమ ఐశ్వర్యాలు మాత్రం వాళ్ళు చెప్పట్ల. క్రైస్తవులు లోకాన్ని చూస్తున్నారు, లోకంలోనున్న ప్రతి దాన్ని మనమై ఉన్న ఆత్మకు అనుగ్రహించాడు అని మోసపోతున్నారు. దేవుని తెలుసుకోవాలన్నటువంటి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను తెలుసుకోవాలని మనకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకేం కావాలి? జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి. కాబట్టి
జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి గనక ఆ జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సును దేవుడు మనకు అనుగ్రహించుతాడు. కాబట్టి దాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నా. బైబిల్ చదివేటప్పుడు నీ మహిమను నేను చూడాలి, నువ్వు క్రీస్తులో మాకు అనుగ్రహించినటువంటి ఈవులేంటి, మా 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 జీవితంలో మీరు అనుగ్రహించిన మహిమైశ్వర్యం ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకోగలగాలి, నా మనోనేత్రాలు తెరవండి అనేసి బైబిల్ చదవగలుగుతున్నామా? లేదు, ఎంతసేపు లేదు. ఒకసారి ఆలోచించండి. దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నామో మనకు తెలియదు. అసలు దేవుడికున్న ఐశ్వర్యాలు ఏంటో తెలియదు. దేవుడు మనకి ఇస్తానన్న ఐశ్వర్యాలు ఏంటో తెలియదు. ఇస్తున్న ఐశ్వర్యాలు ఏంటి, భవిష్యత్తులో మనం పొందబోయే మహిమేంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో సాతాను తన అనుకూల బోధకులతో సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. వారి పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపు చేసి ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, ఇది మొదటి శతాబ్దంలో పౌలు గారు చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజంలో డంపు చేశాడు బోధకులుగా డంపు చేస్తే వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడిగా ఉండి బైబిల్లో వాళ్ళు కొత్తగా జన్మించలేదు. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాదు. బైబిల్లో ఉన్న సంగతుల్ని శరీరకంగానే చెప్తారు. దేవుడు ఈ ఫలాన్ని తింటే చచ్చిపోతారంటే సాతాను అంటాడు మీరు చావరంటాడు. దేవుడు అన్నది ఆత్మ గురించి, సాతాను చెప్పాడు శరీరాన్ని గురించి. శరీరంగా చావరు, కానీ ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా చనిపోతూ ఉన్నాడు. ఆ రోజే దేవునికి మా ఆదాముకి ఎడబాటు అనేది జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూస్తే ఎఫ్సీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు 1వ అధ్యాయము 19వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియకు దేవుడు తండ్రి తన్ను తెలుసుకునేందుకు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలంట. ఏం కావాలి? జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలి. ఎందుకు కావాలి చూద్దాం. ఎఫ్సీ పత్రిక 1:19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి దేవుడు అంటే సరిపోదా? మహిమాస్వరూపియగు తండ్రి, దేవుడు మహిమాస్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుటకు మీకు పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ప్రార్థనలు చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు సంఘాన్ని గురించి. ఏం చెప్తున్నాడు? దేవుడంట మహిమాస్వరూపియగు దేవుడు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తామన్నాడు. చూడండి, అసలు వీటి గురించి ప్రార్థన చేస్తున్నారా ఈరోజు సంఘం కోసం బోధకులు ఇలాంటి వాటి కోసం ప్రార్థన చేస్తున్నారా? ఇలాంటివి మీరు తెలుసుకోవాలని సంఘానికి చెప్తున్నారా? ఒకసారి ఆలోచన. అసలు విశ్వాసులకు తెలుసా ఇవన్నీ కూడా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును, తన్ను తెలుసుకొనుటకు దేవుడు తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకుంటేనే కదా దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం తెలిస్తేనే కదా ఆ వ్యక్తి దగ్గర మనం ఏం అడగొచ్చు, ఏం పొందొచ్చు మనకు తెలిసేది. అందుకని దేవుడి గురించి తెలుసుకోవాలి మీరు అనేసి ఆ రోజే చెప్తా ఉన్నాడు. ఏంటంటే తన్ను తెలుసుకుంటే మీకు ఏం తక్కువ ఉంది? మీకేం తక్కువ ఉందంటే జ్ఞానము తక్కువ ఉంది, ప్రత్యక్షత గల మనస్సు తక్కువ ఉంది. అవి దేవుడు మీకు అనుగ్రహించాలి అనేసి నా ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తున్నా అంటాడు. చూడండి, ఏం కావాలి? మనకేం కావాలంట? మనకేం కావాలి? మనకేం కావాలంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కావాలి. ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉంటే మనకేం తెలుస్తుంది? యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపియగు తండ్రిని మనం తెలుసుకుంటానికి మనకేమొస్తుంది? జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు వస్తుంది. మరొక వచనం చూద్దాం. రోమాపత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో అనుగ్రహ ఐశ్వర్యం అంట. అనుగ్రహ ఐశ్వర్యము దీర్ఘశాంతము. అనుగ్రహించటం, దీర్ఘశాంతము కలిగి ఉండటం. చూద్దాం రోమాపత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు, వాటినే చేయుతున్న మనుషుడా
నీవు దేవుని తీర్పును తప్పించుకుందుననుకుందువా, లేదా దేవుని అనుగ్రహము చూడండి, మారు మనసు పొందినట్లు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. పౌలు గారు ఎంత లోతైన సంగతులు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో, లోకం ఏం చేస్తుందో అయ్యే కార్యాలు వీళ్ళు చేస్తున్నారు. అట్టి కార్యములు చేసే నువ్వు తీర్పు తీర్చుతూ వాటినే చేస్తున్నావు. నువ్వు తీర్పు తీరుస్తున్నావు, మళ్ళీ వాటినే చేస్తున్నావు. నీవు అయితే ఒక సంగతి ఆలోచించంటాడు, నీవు దేవుని తీర్పును తప్పించుకుంటావు అనుకున్నా వాళ్ళకి చెప్తున్నావు, కానీ నువ్వే చేస్తున్నావు. అయితే దేవుని వాళ్ళకి చెప్తుంటే నువ్వు చేస్తుంటే నువ్వు తప్పించుకుంటావంటే నువ్వు కూడా తప్పించుకోలేవు. లేదా దేవుని అనుగ్రహము, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు సమయం ఇస్తాడు, దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దీర్ఘశాంతము గలవాడే. ఆయన మరి దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మన ఇళ్ళ కృప చూపుతూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇచ్ఛ, ఆయన కోరిక, ఆయన ఆలోచన. అందుకనే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉంటే మనకు అర్థం కావట్లా. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందుకనే పౌలు గారు అలాంటి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు, దేవుని అనుగ్రహము నిన్నెందుకు బతికిస్తున్నాడు, నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు బతికిస్తున్నాడు, అసలు ఏంటి, నిన్నెందుకు కాపాడుతున్నాడు ఏంటి అని ఒకసారి దేవుని అనుగ్రహము నువ్వు మారు మనసు పొందటానికి, నువ్వు మారు మనసు పొందుతావు అని వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేవుని అనుగ్రహం ఇంకా మారుతాడని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందినట్లు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం అంట మన మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుందంట. టైం ఇస్తున్నాడు. ఆయన మనకి తెలవట్ల. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఇక్కడ చూడండి, అనుగ్రహ ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యం ఏంటి? అనుగ్రహించటమే ఒక ఐశ్వర్యము. మన అనుగ్రహించటమే ఐశ్వర్యము. మన ఆత్మకి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటంటే మన ఆత్మకి అనుగ్రహించే ఐశ్వర్యము. ఆ అనుగ్రహ ఐశ్వర్యము, అనుగ్రహం ఇచ్చేటటువంటి ఐశ్వర్యం ఆయన దగ్గర, దేవుడి దగ్గర ఏముందో ఆత్మకి సంబంధించి అనుగ్రహ ఐశ్వర్యము అంటాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించేదవా అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? మనం దేవుణ్ణి ఏమడగాలి? మనకి ఏం తక్కువ ఉంది? దేవుని దృష్టిలో అంటే దేవుని విషయంలో మన జీవితంలో ఏం తక్కువ ఉంది? ఎలాంటి మచ్చ ఉంది, ఎలాంటి మడతుంది, డాగు ఉంది, కళంకం ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఆయన మనకి సమయం ఇస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, దాన్ని తృణీకరించొద్దు. ఈరోజు మారు మనసు పొందాలి. ఈరోజే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఈరోజే యేసు క్రీస్తులో నా పాపాలు క్షమించబడినని విశ్వసించాలి. విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. తీసుకుంటే రక్షణలో ప్రవేశించేటటువంటి పరిస్థితి, ఆ తర్వాత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించవలసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. మరొక వచనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుతూ ధైర్యముగా కృపాసనం వద్దకు చేరుదుము అంటాడు. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాసనము. ధైర్యంగా ఎప్పుడు వెళ్ళగలం? పని చేస్తే ధైర్యం కలగ, దేవుని చిత్తాన్ని జరిగితే ధైర్యంగా మనం దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళగలం. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ప్రార్థన చేస్తే మనం చేసిన అన్ని మన జీవితంలో తప్పులు, మనం చేసే పనులన్నీ తప్పులైతే దేవుని దగ్గర మనం కృపాసనం దగ్గర ప్రార్థన దగ్గరికి వెళ్ళి చెప్పగలమా? మనం చెప్పగలం. ధైర్యం ఉంటుందా మనకి చెప్పడానికి? ధైర్యం ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుని గురించి మనం చూస్తే ఆయన
మహావివేకి అధిక బల సంపన్నుడు అంట. బల సంపన్నుడు మహావివేకి. యోబు గ్రంథము 9:4 ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడేవాడు అంటే అందరూ ఆయనతో పోరాడేవాడు, హాని నొందేటటువంటి తర్వాత దేవుడు ఎలాంటి వాడు అంటే న్యాయ సంపన్నుడు మీదే నేరం మోపేది. చూడండి, దేవుడు న్యాయ సంపన్నుడైతే మనోళ్ళు నేరం మోపుతారు. నన్ను ఎందుకు ఇలా ఉంచావు, నాకెందుకు జరుగుతున్నాయి నేను అనేసి వాళ్ళు అనుకునే దేవుడు చేయట్లేదని దేవుడి మీద నింద వేసేటటువంటి పరిస్థితి, నేరము మోపేటటువంటి పరిస్థితి. వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా, నాకెందుకు వచ్చింది, వాళ్ళు నమ్ముకున్నారు కదా అంటాడు. అంటే వీళ్ళు చూసే అన్నీ లోకం చూస్తున్నారు, లోక సంబంధమైన చూసి వాళ్ళు బాగానే ఉన్నాయి కదా. బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తున్నాడు. దరిద్రులైన విశ్వాసంలో భాగ్యవంతులు. ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు జీవించిన కాలంలో అనుదినము బహుగా సుఖిస్తూ సన్నపునారు వస్త్రాలు ధరించుకుని మరి ఈ లోక సంబంధంగా బాగా జీవించాడు. దరిద్రుడు ధనవంతుడి ఇంటి వాకడ పడినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని తన జీవనాన్ని కనిపడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, దరిద్రుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడు. ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు, దరిద్రుడేమో దేవదూతల ద్వారా అబ్రహాం రొమ్మున అనుకుంటానికి కొనుపబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎలాంటి వాడంట? న్యాయ సంపన్నుడు. యోబు గ్రంథము 34:15 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా, న్యాయ సంపన్నుడైన వారి మీద నేరము మోపుదువా అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేనికోసం యేసుక్రీస్తు నమ్ముకున్నాం? అసలు నీ నమ్మికే కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, మీ నమ్మిక కరెక్ట్ కాదు. యేసుక్రీస్తును నువ్వు నమ్మింది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు ఫలానా దొరుకుద్ది అని నీకు చెప్పిన వాళ్ళు తప్పు బోధ చెప్పారు, తప్పుడు చెప్పారు. ఈ లోకంలో ఉన్నవి యేసుక్రీస్తు నమ్ముకుంటే వస్తాయి అని చెప్పినటువంటి పరిస్థితి, దాన్ని బట్టే మనం నమ్ముకుంటున్నాం. రోగం తగ్గితే నమ్ముకుంటున్నాం అంటే, పిల్లలు పుడితే నమ్ముకుంటా ఉంటాడు, ఉద్యోగం వస్తే నమ్ముకుంటున్నాం అంటే, చిట్టి పాట పాడితే నమ్ముకుంటున్నా అంటాడు, ఉద్యోగం వస్తే నమ్ముకుంటున్నాడు. తర్వాత ఇలా రకరకాల ఇల్లు కట్టితే నమ్ముకున్నాం, లేకపోతే అది చేస్తే నమ్ముకున్నాం, ఇది చేస్తే నమ్ముకున్నాం. ఒకసారి ఆలోచించండి, మన నమ్మిక కరెక్ట్ కాదు. సాతాను మన్నే వద్ద కొడుతున్నాడు, కోమాలో ఉంచాడు. మీరే దేవుని పిల్లలు, మీరు తప్ప పరలోకం ఎవరికి లేదు అని చెప్పి మన్నే బొద్ద కొడుతూ మన కోమాలో ఉంచుతున్నాడు. మరి లేఖనాల్లో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:7 అక్కడ చెప్తా ఉంటాడు పౌలు తిమోతి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ కూడా తీసుకుని పోలేము. నాకు అన్ని ఇచ్చేసాడు, కొంతమంది కోటీశ్వరులు అని మనం అతిశయపడేటటువంటి పరిస్థితి లేదండి. వాళ్ళని చూసి మనం ఏమీ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఎవరు ఏమి తేలేదు. మరి వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడంటే దీనిలోంచి ఏమి కూడా తీసుకుపోడు అనేసి మరి పౌలు తిమోతికి చెప్పిన మాట తిమోతి చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే యోబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు? యోబు గ్రంథము 1:21 నేను నా తల్లి గర్భము నుండి దిగంబర్నే వచ్చి దిగంబర్నే అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. ఏమంటన్నా, నేను నా తల్లి గర్భంలో దిగంబర్నే వచ్చి దిగంబర్నే అక్కడికి వెళ్ళేదను. వచ్చాను, ఏం తీసుకురాలేదు, ఏం తీసుకెళ్ళలేవు. ఇంకా మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లు దిగంబరిగా మరలిపోవును, తాను పడి చేసుకునే దానిలో ఏది కూడా చేత పట్టుకుని పోడు. ఎంత స్పష్టంగా రాశాడు. ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో చాలామంది, కోట్లు సంపాదిస్తున్నారు, బ్యాంకు బ్యాలెన్సులు. ఏమయ్యా వెర్రివాడ, ఈ క్షణమే నేను ప్రాణం అడుగుతున్నాడు అంటాడు. ఈరోజే ఇప్పుడే చాలామంది ఒక క్షణంలో మనం చూస్తుండగానే టప్ మట్లు వేసిపోతున్నారు.
మరి ఎవరి కోసం నువ్వు సంపాదించింది ఎవరి కోసం? తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏది చేత పట్టుకుని పోలేమంటాడు. ఇవి కాదండి దేవుడిచ్చిని. ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు? అవి దేవుడిచ్చిని కాదు, నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు శరీరం కోసం సంపాదించుకున్నావు, ఆత్మ కోసం కూడా కాదు నువ్వు సంపాదించుకున్నది. సాతాను మోసం చేస్తున్నాడు. సంపాదించు సంపాదించు సంపాదించు, ఆత్మ కోసం కాదు శరీరం కోసమే సంపాదిస్తున్నావు. మేడలు, మిద్దెలు, బంగారం, లేకపోతే ఇంకా రకరకాల వాటిని సంపాదించుకుంటున్నావు. సంపాదించుకుని ఏం తీసుకెళ్తావు? మనం ఈ లోకంలోనికి ఏం తెలియదు, ఈ లోకంలో ఏమి తీసుకెళ్ళము. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏది కూడా పట్టుకుని పోయే పరిస్థితి లేదు. ఎందుకు ఆలోచించండి. ఎందుకు చాలా సంగతులు రాశారు, మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు కష్టపడింది, సంపాదించుకున్నది ఇవన్నీ కూడా కేవలం శరీరం కోసమే. ఈ లోకస్తులు అలా ఉన్నారు, మరి నువ్వు కూడా అలా ఉంటావంటే క్రైస్తవుడా? ఒకసారి ఆలోచించు. మారు మనసు పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి. ఒకసారి నువ్వు ఆలోచించు, ఏంటి అసలు నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. లోకాన్ని లోకంలో ఉన్న వాటిని వాటిని సంపాదించుకోడు. ధనవంతులు ఒకటికి అపేక్షించేవాడు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములైన హానికరములైన నానా విధములైన దురాశల్లో మోసపోతాడంట. తమ్మును తాము పొడుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దైవజన వాటి నుండి నువ్వు దూరంగా పారిపో అంటే వాటిని ఏం చేస్తున్నారు? దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు అనేది చెప్పుకుంటూ మోసపోతున్నారు. సాతాను మోసపోతున్నాడు, మన మోసపోతున్నాడు. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాలు ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనలో లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తున్నావా, తండ్రి ప్రేమ ఉండదు. ఎందుకంటే శరీరం కోసమే బతుకుతున్నాను. నిన్నెందుకు ప్రేమిస్తాడు తండ్రి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అంటే లోకంలో ఉన్నదంతా ఏంటంట? అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు. ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు అంటే లోకంలో ఉన్నదంతా కూడా అనగా శరీరాశ ఆత్మకు సంబంధించింది కాదండి. ఆత్మకు సంబంధించింది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. అవి ఈ లోక సంబంధమైనవే. కానీ ఆ లోక సంబంధమైనవే నువ్వు కావాలని దేవుణ్ణి అడుగుతున్నావు. లోకమును ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవుని శత్రువు అవుతాడంట. మరి నాకు లోకంలో ఉన్నాయే దేవుడు ఇచ్చాడంటే నువ్వు ఇంకా ఎంత శత్రువు అవుతావో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించును. కాబట్టి ఆలోచించండి, ఎక్కడున్నాం మనం, మన పని ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం దేనికోసం దేవుడిని నమ్ముకున్నాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అది ఇక్కడ మనం చూస్తే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు ఏ ఐశ్వర్యాన్ని ఇస్తాడంట? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని ఇస్తాడు. ప్రతి అవసరాన్ని దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలాంటిదంటే శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వస్తాడు. మన ప్రభువుకి యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే దేవుడు స్తుతించబడుగాక. ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఆయన కృపా మహేశ్వరము, ఆయన కనికరము కలిగినటువంటి వాడు. ఇంకా ఎన్నో ఐశ్వర్యాలు మనం నేర్చుకున్నాం. ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ ఇంకా చెప్పడానికి టైం సరిపోవట్లేదు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి ఇంకా రాబోయే దినాల్లో మరి క్రైస్తవుడు ఏ ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలి, లేకపోతే క్రైస్తవుడు కలిగి ఉండవలసిన వాటిని ఏంటి అనేసి దాని గురించి మనం తెలుసుకుందాం.
ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎవరన్నా బోధకులు ఈ వాక్యాలను వింటే వాళ్ళ జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు కఠినపరచుకోవద్దండి, కఠినపరచుకోవద్దు. ఇప్పుడు వరకు మనము తెలవక తప్పు చేసాం. ఒక వ్యక్తి కామెంట్ చేశాడు ఏంటంటే, సాతాను ఎందుకు సాతాను అంటే, సాతాను పనులు చేసేవాడు సాతాను అంటాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు పేతురుతో? పేతురు యేసుక్రీస్తు అంటాడు, యెరూషలేము వెళ్తా దేవుడు ఏదైతే దేనికోసమైనా పంపించాడో ఆ పని నెరవేరుస్తున్నా తుదముట్టించడం అనేది జరుగుద్ది. యెరూషలేము వెళ్తున్నా, పెద్దల చేత శాస్త్రులు వీళ్ళందరూ కూడా నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, సిలువ వేస్తారు. అయినా తిరిగి 3వ దినాలు లెగుస్తానంటే ప్రభు అది నీకు దూరం అవును కాకంటాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, ముద్దుగా పిలిచాడా? అయ్యో పేతురు గారు ఎంత మంచివాడు అన్నాడా? సాతానా అన్నాడు. మరి సాతాను బోధ చేసేవాళ్ళని సాతానానికి ఏం చెప్పండి? అలా చెప్తున్నారంటే తెలిసినా సరే మారట్లేదు. ఇప్పుడు తెలుసుకున్నా సరే మారట్లేదు. ఒకసారి ఆలోచించే కడుపు ఎందుకంటే నేను మారిపోతే జనాలకి అది కాదు దేవుడు ఐశ్వర్యాలు ఇగో ఇవి అడగాలి అని చెప్పామనుకోండి, వాళ్ళకేమో రుచించదు. పాస్టర్ గారికి ఏమైంది అనేసి రుచించదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కోరుకున్న ఐశ్వర్యాలు దేవుడు ఇస్తాడని చెప్పాలంటే భ్రష్ట్ అయిపోతాడు. అవి చెప్తే భ్రష్ట్ అయిపోతున్నాడు. లేదంటేనేమో కడుపు ఇదవుతుంది. అందుకని కడుపుకు దేవుడు అయిపోయి దానికి అడాప్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, మారండి. మారి ఇప్పుడైనా సరే సత్యాన్ని గ్రహించండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.